ఆంధ్రప్రదేశ్లో 12 నెలల కూటమి ప్రభుత్వం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 12 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వమే అవినీతికి అవకతవకలకి పాల్పడిందని, కానీ మద్యం కుంభకోణంలో అవినీతి అవకతవకలు జరిగాయంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను అలాగే కొంతమంది అధికారులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడినటువంటి నేపథ్యంలో అసలు ఆయన ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చూసాం మనం. ఆ ప్రెస్ మీట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ 12 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వమే భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేమేదో మద్యం కుంభకోణం చేసినట్లుగా కూటమి ప్రభుత్వం మమ్మల్ని బూచుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ నేతలను అధికారులను కూడా అరెస్ట్ చేస్తోంది. ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేపడుతోంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? ముందుగా కృష్ణ గారు ఆయన ఏం చేశారో వ్యాఖ్యలు అనేది చెప్పుకునే ముందు మీరు అన్నారు ప్రెస్ మీట్ అని. సార్ దాని మీనింగ్ ఏంటో కొంచెం చెప్పాలి మీరు. ప్రెస్ మీట్ అంటే ప్రెస్ని అడ్రస్ చేసేది, చెప్పవలసింది చెప్తే చెప్పిన తర్వాత పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. దాన్ని ప్రెస్ మీట్ అంటారు మనకు తెలిసినంత ప్రకారం. నేను చూశాను మొత్తం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ ప్రెస్ మీట్ అనే దాని మీద. ఆయన్ని కనిపిస్తాడు తప్ప ప్రెస్ కనిపించదు. ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 మంది ప్రశ్నలు వాయిస్లు వచ్చినాయి, వాళ్ళ ఫేస్లే కనపడలా. ఓకే. ఆ 10 మందిలో 8 మంది ఇంగ్లీష్లో క్వశ్చన్ వేశారు. ఏదో నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా వచ్చినట్టు ఇంగ్లీష్లో అడిగారు. దాన్ని ఈయన ప్రెస్ మీట్ అంటూ దాదాపు 1.5-2 గంటల దాకా మాట్లాడాడు ఆయన. సరే, ఆయన ఉద్దేశంలో గత హయాంలో అద్భుతమైనటువంటి పాలన అందించాం మేము. మా పాలనలో మద్యం విధానం కూడా అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చాం. ప్రజలకి రేట్లు పెంచి ప్రజలకి మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాం అనేటువంటి వ్యాఖ్యలు చేస్తా మేమేదో మద్యంలో చాలా కుంభకోణాలు చేసామని చెప్పేసి అని ఈరోజు కూటమి ప్రభుత్వం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులందరినీ అరెస్టులు చేసి జైల్లో పెడుతుంది. ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి వ్యక్తి ఉన్నాడు. ఆయన రాజకేశ్ రెడ్డి ఏమో ప్రభుత్వ సలహాదారుని ఎప్పుడు రాడు, విజయవాడ అనే విధంగా మాట్లాడడం. ధనంజయ రెడ్డికి ఏం సంబంధం అండి? ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. దాంతోపాటు విజయసాయిరెడ్డి ప్లస్ వాసుదేవరెడ్డి గారు వాళ్ళు బలవంతంగా వాళ్ళని అప్రూవర్గా మార్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారట. వీళ్ళందరూ అప్రూవర్గా మారడానికి వ్యతిరేకించారని చెప్పి వీళ్ళందరినీ కేసులు పెట్టి జైల్లో పెట్టారట. అదేవిధంగా ఐపీఎస్లు ఆయన చెప్పిన ఉద్దేశంలో కృష్ణ గారు వీళ్ళందరూ కూడా రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఐపీఎస్లో కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా సునీల్ కుమారు, సంజయ్, వీళ్ళందరూ కూడా శుద్ధపూసలు. వాళ్ళకి ఏమీ తెలియదు, చాలా గొప్ప వ్యక్తులు. అందరికీ నాయకత్వం వహించినటువంటి నేను మహాశుద్ధపూసనే. ఇదే అదేమంటారో ఆ ప్రెస్ మీట్ అనుకుంటున్నాను చూసారా, దాని సారాంశం అది. అది చెప్తేనే ఆయన ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడండి. కూటమి ప్రభుత్వం మీద జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తారట కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద. జూన్ 4 అన్నదే ప్రజా తీర్పు వచ్చినటువంటి రోజు. గత ఏడాది ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చినటువంటి రోజు. అంటే వెన్నుపోటు దినోత్సవం అంటే ఎవరి గురించి చెప్తారు? వెన్నుపోటుని ప్రజలు వెన్నుపోటు పొడిచారనా, లేకపోతే ఎన్నికల సంఘం మీద వెన్నుపోటు పొడిచారనా? ఓకే. అంటే అది ప్రజా తీర్పు వచ్చిన దినోత్సవాన్ని నిజంగా ఎటువంటి రాజకీయ నాయకుడైనా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమంటాడంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం. సరే, మా మాటలను మేము చేసిన పాలన నచ్చలేదు, ఎందుకు నచ్చలేదో మేము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటాం, ఇటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఆ రోజునే వెన్నుపోటు దినోత్సవం ప్రకటించాడు ఈయన. సపోజ్ ఏదైనా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన రోజున వెన్నుపోటు దినోత్సవం అన్నాడో, లేకపోతే ఇంకోటి అంటే అర్థం ఉంది. ప్రజా తీర్పు వచ్చినటువంటి జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం ఎలా అంటాడు? సరే, ఆ విషయం అలా పక్కన పెడదాం. మరి అతనికి ఎవరిచ్చారో కదా ఆ సలహా ఇవన్నీ. ఈ మద్యం కుంభకోణం విషయంలో ఈరోజు ఆధారాలతో సహా బయట పెడతంటే
ఆ గోవిందప్ప అన్నతను ఎవరండి? అతను ఏదో నెంబర్ పెద్ద మంచి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి దీనికి సంబంధం ఏంటి? మా యొక్క నేను కానీ ఏదైనా చేయాలనుకుంటే మాకు కంపెనీలు ఉన్నాయి, మాకు వర్కర్లు ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటాం. కానీ ఆయన అతిపెద్ద కంపెనీ ఫ్రాన్స్ లాంటి యూరప్ కంట్రీస్లో టాప్ 5 పొజిషన్లో ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. అతనికి మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటి? ఈయన చెప్పే మాటలు అంటే వీళ్ళందరికీ మద్యం కుంభకోణం సంబంధం లేనప్పుడు దీనికి సంబంధించినటువంటి సిట్ ఆధారాలతో సహా బయటపెట్టింది. రాజకేశ్వర రెడ్డికి సిట్ అధికారులకి ఏమైనా పొలం గట్టు తగాదాలు ఉన్నాయా? లేకపోతే గోవిందప్పకి వీళ్ళకైనా ఏమైనా ఉంటుంది, గొడవలు ఉన్నాయా? ఎందుకు వచ్చినాయి పేర్లు? పూర్తి ఆధారాలు సేకరించకుండా ఏదో గుడ్డకు చేలబెట్టడికే అరెస్టులు చేయట్లేదు కదా. ఆధారాలు ఇచ్చి వాళ్ళని విచారించి కోర్టు ముందు పెట్టి వాళ్ళతో కోర్టు పర్మిషన్ ఇస్తే మళ్ళీ పోలీసు విచారణ చేసి ఆ తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా. కోర్టు కూడా విచారణ చేసి రిమాండ్లు విధిస్తుంది కదా. అంటే ఎవరిని తప్పుపడుతున్నాం? మద్యం కుంభకోణంలో అస్సలు ఎటువంటిది లేదట. ప్రజల ప్రాణాలు కాపాడారంటే వాళ్ళు అసలు ప్రజల ప్రాణాలు కాపాడితే ఇప్పుడు జంగారెడ్డిగూడెం కల్తీ సారా తాగి చనిపోయినటువంటి వ్యక్తుల మీద సిట్ వేసింది కూటమి ప్రభుత్వం. దాన్ని అన్ని కూడా సహజ మరణాలు అన్నాను ఆ రోజున. ఇన్ని చెప్పాడు కానీ మద్యం కుంభకోణం మీద. సరే, మద్యంలో డిజిటల్ పేమెంట్ మాత్రం లేకుండా ఓన్లీ క్యాష్ పేమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేసావు చెప్పాలి కదా. దాని మాత్రం అసలు ఎక్కడ సమాధానం చెప్పలా. అసలు ఎటువంటి మాట్లాడాల. తర్వాత ఇప్పుడు సిట్ చెప్పిన ఆధారాలు ఏంటంటే డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని చేసి ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైతే మద్యం కంపెనీల నుంచి డైరెక్ట్గా ఏదైతే వెళ్ళినాయో ఈ మధ్యలో జరిగిన లావాదేవీలన్నిటికీ కూడా ఈ రాజకేశ్వర రెడ్డి లాంటి వ్యక్తులు అక్కడ ఎక్కడ కూర్చుని కార్యక్రమాలు చేశారనే కదా. బంగారం కూడా దాదాపు 400 కోట్ల రూపాయల బంగారం పెట్టుబడి పెట్టారనే కదా. ముంబై సంబంధించినటువంటి ఆ కంపెనీ కూడా బయటకు వచ్చింది కదా. హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకున్నారట వాళ్ళందరూ. అక్కడ మీటింగ్ పెట్టుకుని లావాదేవీలు చేశారంట. ఉంటే గూగుల్ టేక్అవుట్లు ఉంటాయి కదా, చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ప్రశ్నలను ఇది. అయితే దాంతోపాటు ఇంకో మాట అన్నాడండి, బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు అంటాడు. నువ్వు దీని మీద ఉన్నావు 12 సంవత్సరాలు బట్టి, బెయిల్ మీద లేదా? నీకు ఎన్ని కేసులు ఉన్నాయి? నువ్వు బెయిల్ మీద ఉన్న వ్యక్తే కదా. నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు, ఎంపీ అయిపోయావు, సీఎం అయిపోయావు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు పులివెందుల ఎమ్మెల్యేగా. నువ్వు దేని మీద ఉన్నావు అంటే అతను ఎందుకు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి ఒక స్థితిలో ఉండడం అనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే అంటే వరుస అరెస్టులు, వరుస వలసలు నిజంగా వైసీపీని అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వణికిస్తున్నాయా? నిజంగా అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? మొత్తానికి కృష్ణ గారు, సార్, జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 11 నెలల 11 రోజుల అయింది. ఈరోజు 11 గంటలకే ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, ప్రెస్ మీట్ అంటే అర్థం లేదని చెప్పి మనం అనుకుంటున్నా, పక్కన పెట్టండి. ఏదైనా విమర్శ చేసే ముందు ఎందుకు చేస్తున్నాం, ప్రజలు దీన్ని ఎలా చేస్తారో అనేటువంటి కనీస అవగాహన లేకుండా ఈ రోజుకి ప్రజలే తప్పు చేసిన విధంగా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించడం, ఆ రోజు కలెక్టర్ ఆఫీసుల కాడికి ఇవ్వడం అనేది పిలుపునివ్వడం. మరి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎవరు ఇస్తున్నారో ఏంటో తెలియదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు రాజకేశ్వర రెడ్డి కూడా ఒక సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు. కానీ ఆయన ఎవరో తెలదంటాడు. మాకున్నటువంటి అనేక మంది సలహాదారులు ఆయన ఒకడో. ఆయనకి సంబంధం ఏంటి? ఎవరో రికమెండ్ చేస్తారు, విజయవాడ కూడా వచ్చి ఉన్నాడు అతను. ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నాకు తెలిసి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భయం అయితే పట్టుకుంది. అతనికి సంబంధించినటువంటి మెజారిటీ నాయకులు అందరూ కూడా వరుసగా జైలు మీద వెళ్ళడం లేదా బెయిల్ మీద తిరగడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణం అన్నది ఢిల్లీ కుంభకోణం కంటే చాలా పెద్ద కుంభకోణం కాబట్టి అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పదు అనే పరిస్థితుల్లో ఈరోజు అతని ఫేస్ కానీ చూస్తే దాని ఏమంటారో కళావిహీనమైనటువంటి మొహం ఉంటారు చూసారా, ఆ మొహంలో కళ లేకుండా ఒక భయం అనేది చాలా స్పష్టంగా అతని కళ్ళలో కనిపిస్తుంది. అంటే భయంతో అతను చెప్పి అంటే మామూలుగా అంటాడు చూసారా, బెదిరిస్తూ ఉంటాడు అధికారుల్ని, నేను మళ్ళీ వస్తాను, ఏ మూల దాక్కున్నా కొడతాను. అవన్నీ నేను అనుకోవడం బెదిరింపులు గాండ్రింపులు అనుకోని నేను, అవన్నీ కూడా భయంతో అరిచే కేకలు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఈ రోజున అతని పరిస్థితి ఏంటో అన్నది అతనికి అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా తన కూడా మళ్ళీ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయనేటువంటి విధానంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆ పిలుపునివ్వడం అయితే జరిగింది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. గత 5 సంవత్సరాల మద్యం, ముఖ్యంగా అతను మాట్లాడేది మద్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మద్యం విషయంలో వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడైపోయినాయో, ఏ విధంగా రేట్లు పెంచి ఏ విధంగా చేశారో, ఏ విధంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ తప్ప డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా చేశాడో, అవన్నీ కూడా మనందరికంటే కూడా మద్యం ప్రియులకు బాగా తెలుసు.
ఓకే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఈసారి మరోసారి అనే ఛాన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి కట్టబోతారండి. ఇలాగే ఉంటే అతని విధానం. ఓకే. ఎందుకంటే నేను ఒక్క మాటలో ముగిస్తాను. నేను జూన్ 4 అన్నది ప్రజా తీర్పు ఇచ్చినటువంటి రోజు. ఆ ప్రజా తీర్పుని ఇతను వ్యతిరేకిస్తున్నాడంటే, వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించాడు అంటే అది ప్రజల్ని అవమానించినట్టు తప్ప చంద్రబాబు గారికో లేకపోతే వేరే రాజకీయ నాయకులకో ప్రభుత్వాన్ని ఏ వచ్చిన అవమానించినట్టు నష్టం ఏమీ కాదు. లేదు. ఓకే. అది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.